ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుధ్య రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు గత 3 రోజులుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని మూకుమ్మడిగా నిరసనలకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు మురికి కూపాల్లా మారాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగరం చూసినా, ఏ పట్టణం చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని, కాలువలు పొంగి పొరలుతున్నాయని, దోమల బెడద పెరిగి ప్రజలు విషజ్వరాలతో, దగ్గు, జలుబులతో ఆసుపత్రుల పాలవుతున్నారని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలకు, మున్సిపాలిటీలకు ప్రజలు కడుతున్న వివిధ రకాల ఆస్తి పన్నులను ఇష్టారాజ్యంగా మంచినీళ్లలా ఖర్చు చేసే పాలక మండళ్లు, ఉన్నతాధికారులు పారిశుధ్య కార్మికుల సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఏపీ సీఎం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు పట్టించుకోకుండా రాబోయే ఎన్నికల కోసం ఎమ్మెల్యేల తీసివేతలు, చేరికలపై దృష్టి సారించడంతో స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఎన్నికల ప్రచారాలకు ప్రాధాన్యతనివ్వడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం వెంటనే స్పందించి అవుట్సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించిన అన్ని శాఖల్లోని అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి వారందరినీ ముఖ్యమంత్రి, మంత్రులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలు రోగాల బారిన పడకుండా, ప్రాణాలు పోకుండా కాపాడాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. రోడ్లంతా చెత్తమయమైపోయింది. దోమల బెడద పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీరే హామీ ఇచ్చారు, ఎవరైతే నగరపాలక సంస్థల్లో, మున్సిపాలిటీల్లో, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పని సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. వాళ్ళకి 21,000 వస్తుంది అలవెన్స్ తో కలుపుకొని, చేతికొచ్చేది 13,000. ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజలు. ఈరోజు వాళ్ళు చేసే సేవకి ఎంత జీతం ఇచ్చినా తక్కువే. ఈరోజు కాలువలు శుభ్రం చేస్తున్నారు, రోడ్లు శుభ్రం చేస్తున్నారు, మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు పెంచే దానిలో ఉంటే అభ్యంతరం ఏముండదండి.